జగన్ అనే వ్యక్తి లేకపోతే సచివాలయ వ్యవస్థ కనుమరుగైపోతుందని రాష్ట్ర ప్రజలు జన్మభూమి కమిటీల ఇండ్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలో ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు 5.25 కోట్లు, చేయూత లబ్ధిదారులకు 27.99 కోట్లు మెగా చెక్కులను ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని 2014లో బీజేపీ జనసేన పొత్తులతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. రాష్ట్రానికి ఏ ఒక్క మంచి పని చేయలేకపోయాడని, ప్రతి బిడ్డ పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ విద్యను అభ్యసిస్తున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే అని కొనియాడారు. సీఏఏ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అమలు చేయమంటే చంద్రబాబు సీఏఏల అమలు చేస్తే తప్పేంటి అంటున్నారని, చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా సంక్షేమ ఫలాలు నగదు తమ ఖాతాలో జమ అయ్యిందా అని వారు ప్రశ్నించారు. దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే డీబీటీ ద్వారా ఫలాలు అందించారన్నారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఒక్క పనున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు జరిగిందని ఆలోచించుకోండి. మళ్ళీ ఇంటికి రాసి నేను అన్ని ఇంత 1-2 ఇంతలు ఇస్తానని చెప్పి మోసం చేసే అకౌంట్లో డబ్బులు వేసుకోండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అకౌంట్లో డబ్బులు వేసుకోండి. ఎందుకంటే ఈరోజు జరిగే పనులన్నీ కూడా ఈరోజు జగన్ చెప్పారు. మీరు చెప్తే కష్టంగా చేస్తాను, ఈరోజు జగన్ చెప్పారు. రేపు మేనిఫెస్టోలో జగన్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీకు కష్టంగా మన మైనారిటీ సోదరులు అందరూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజు మైనారిటీ సోదరులు అందరూ కూడా వ్యతిరేకంగా సిఏఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మీడియాలో మాట్లాడినాడు, సిఏఏ ఇంప్లిమెంట్ చేస్తే ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు.